పర్యావరణ రక్షణలో భాగంగా వైఆర్పీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏకో ఫ్రెండ్లీ మట్టి గణేశులను కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజయ స్వామి దేవాలయంలో 3000 మట్టి వినాయకులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఏసీబీ జానకిరెడ్డి, కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు ఉచితంగా మట్టి గణేశులను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే దిశగా మట్టి గణేశులు, పుస్తకాలు, స్కాలర్షిప్, ఆర్థిక సహాయం, పేదవారికి దుస్తులు, ఆహారం స్వచ్ఛందంగా పంచిపెడుతున్న వైఆర్పీ ఫౌండేషన్ సభ్యులను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఏకో ఫ్రెండ్లీ మట్టి గణేశులను ఉపయోగించాలని భక్తులకు సూచించారు. కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి గుడిలో వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాని అట్టి చైర్మన్ అయిన ఎలిశాల రవిప్రసాద్ గారు దాదాపు 3000 ఎక్కువ గణపతులని భక్తులకి ఫ్రీగా అందించడం జరిగినది. కాలుష్య నివారణ కోసం వారు ప్రత్యక్షంగా 25 వేల విగ్రహాలు తయారు చేసి కర్మన్ఘాట్కి 3000 విగ్రహాలు పంపించి జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడికి వివిధ గుళ్ళలకు అన్నిటికి కూడా పంపించి అక్కడ భక్తులని మోటివేట్ చేస్తూ ఈ విగ్రహాలను వాడాలి, కలర్ విగ్రహాలు వాడవద్దు అని చెప్పి వారు పంపించారు. అలాగే వైఆర్పీ ఫౌండేషన్ తరఫు నుంచి నిరుపేదలైన విద్యార్థులకి ఫీజు కడుతున్నారు. అలాగే వైద్యం కోసం వారు పేదగా ఉన్న ప్రజలకి వైద్యం కోసం కూడా సహాయం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు, ఇక్కడ వారు కోనేరు 25 లక్షల రూపాయలు వెచ్చించి చాలా సుందరంగా తయారు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్సవాల సందర్భంగా వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ రవిప్రసాద్ అన్న గారు ఈరోజు కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి గుడిలో భక్తులకు దాదాపు 3000 పైసలకు మట్టి వినాయక విగ్రహాలను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ రవిప్రసాద్ గారు తన యొక్క ఫౌండేషన్తో ఈ యొక్క భక్తి కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఆర్ఫనేజ్ హోమ్స్కు మరియు ఓల్డ్ ఏజ్ హోమ్స్కు రెనోవేషన్ చేయించడం, స్పోర్ట్స్, కల్చర్, విద్య ఇలాంటి కార్యక్రమాల్లో కూడా తన సేవాభావాన్ని ఎప్పుడు కూడా ముందుండి ప్రజలకు అందిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మట్టి విగ్రహాలని పూజించడం కోసం ప్రోత్సహించడం, పర్యావరణాన్ని కాపాడటం సామాజిక బాధ్యతగా భావించి ఈ యొక్క భక్తులందరికీ కూడా ప్రదానం చేస్తున్నందుకు మా పోలీస్ శాఖ తరఫున రవిప్రసాద్ అన్న గారికి మరియు వాళ్ళ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ రవిప్రసాద్ అన్న గారు టోటల్ తెలంగాణలో 20,000 విగ్రహాలు రెడీ చేయించారు. ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు మాకు 10,000 విగ్రహాలు, హనుమాన్ టెంపుల్ ఇక్కడ 3,000, రకరకాల టెంపుల్, జూబ్లీ హిల్స్ టెంపుల్లో అన్ని టెంపుల్లో ఈ మట్టి విగ్రహాలు పర్యావరణం కాపాడదామన్న మట్టి విగ్రహాలతో మంచి ఆలోచనతో ఈ విగ్రహాలు పంచుతున్నారు. ఆయన ఎన్నో ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన ట్రస్ట్ నుంచి, వైఆర్పీ ఫౌండేషన్ నుంచి పిల్లలను చదివించడం కానీ, స్పోర్ట్స్ చేయడం కానీ ఇలాంటివి చాలా చేస్తున్నారు. దాంట్లో కూడా ఆ కార్యక్రమంలో ఇట్లా మట్టి విగ్రహాలకు కూడా ఈరోజు ఆయన పంచుతున్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.